నేను చేసిన సొరకాయ పులుసుకి ఎలుగుబంటే దిగి వచ్చేసింది. జస్ట్ ఫర్ ఫన్ ఒక్కసారి నేను చెప్పే విధంగా ఈ సొరకాయ పులుసు ట్రై చేయండి. టేస్ట్ ఎప్పటికీ మర్చిపోరు. ఇక లేట్ లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ దాకా నూనె, పోపు దినుసులు, 2 ఎండుమిర్చి, కొంచెం అంత ఇంగువ మరియు ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకోవాలి. దాంతో పాటు 4 నుంచి 5 పచ్చిమిర్చి చిలుకలు కూడా వేసుకొని లైట్ గా దోరగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు అందులోనే మనం 1 టేబుల్ స్పూన్ దాకా ఫ్రెష్ గా పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి తగినంత ఉప్పు, కొంచెం అంత పసుపు కూడా వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు సగం మగ్గగానే మనం అందులో 2 టమాటా ముక్కల్ని వేసుకోవాలి. మూత పెట్టేసి మగ్గించుకొని మీడియం సైజులో కట్ చేసుకున్న సొరకాయ ముక్కల్ని వేసేసుకోవాలి. ఇవంతా మంచిగా కలిపేసేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. సొరకాయ ముక్కలు 40 to 50% మగ్గాక మనము అందులో 2 టేబుల్ స్పూన్ దాకా కారాన్ని వేసుకుంటున్నాము. మొత్తం ఇవంతా కలిపేసేసుకొని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టేసుకొని దాంతో 2 కప్పుల దాకా చింతపండు పులుసుని వేసుకుంటున్నాము. ఇప్పుడు అందులోనే కొంచెం అంతా కొత్తిమీర కూడా వేసేసి మనం మొత్తం మరిగించుకోవాలి. అలా మూత పెట్టేసి సొరకాయ ముక్కలు సాఫ్ట్ గా అయ్యేదాకా మగ్గించుకున్న తర్వాత మూత తీసేసి అందులో మనము 1/2 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి, కొంచెం అంతా గరం మసాలా మరియు 1 టేబుల్ స్పూన్ దాకా బెల్లం కూడా వేసేసుకొని కలుపుకొని దించేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ పులుసు రెడీ. రెసిపీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.